అమ్మా బాగున్నావా? ఏం చేస్తున్నారు? ఏంటి కౌర్లు? బానే ఉన్నానమ్మా. నువ్వేంటి ఇలా అయిపోయావు? బాగా తగ్గిపోయావు. వదిన పనులు చేస్తా కూర్చున్నావా? చేయొద్దని చెప్పానా? నేనెందుకు చేస్తానమ్మా, అన్ని దాంతోనే చేయిస్తానమ్మా. వస్తుంది. ఇంకోండి మంచిగా వేడి వేడి గారెలండి మీకోసమే చేసానండి. తిని చెప్పండి ఎలాగున్నాయో. చూసావమ్మా ఎంత గట్టిగా ఉండయో. అదే మా అమ్మాయి చేస్తే ఎంత బాగుండేయో. చూడు దాని ముఖంలాగానే ఎంత గట్టిగా ఉండేయో. వాళ్ళే చెప్పావు అసలు నీ కూతురికి వంటే రాదు. పోలేండి అత్తమ్మ గారు, చికెన్ వేయండి. చికెన్తో తింటేనే బాగుంటుందేమో అండి. ముక్క వేసుకోండి. ముక్క ఉడికిందో లేదు చెప్పండి. ఏదో ఒక రకంగా ఉందలే. అదే నా కూతురు చేస్తేనా ఎంత బాగుండేదో. ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది అన్నట్టు ఉండేది. నేను చేస్తే మాత్రం గొంతులోంచి కిందకి దిగదేంటి? వాటర్ పోయమంటారండి? ఏం పోతావులే, మా అమ్మాయి వచ్చిందిగా, మా అమ్మాయి పోసింది. నీళ్ళు కూడా పోయించుకోండి అయితే. వెళ్ళిందమ్మా స్వప్నాతి సోర్పణ. కూతురు వచ్చేసిందని కోళ్ళ కళ్ళు కానట్లేదు. రేపు చెప్తాను. కీర్తి ఎక్కడుండేవమ్మా? నా కాలు కూర్చుని కాలు పట్టేసింది. ఒకసారి లేపుదువు గాని రామ్మా. అవునండి. అయ్యో అలాగే అలా కూర్చున్నారండి. ఉండండి, ఇప్పుడే మీ కూతురుకు ఫోన్ చేస్తాను. మీ కూతురు అయితే బాగా లేపుతుందండి. నేనైతే సరిగ్గా లేపలేను కదండి, మనకేమి రావు కదా. ఫోన్ చేస్తానండి, వచ్చి లేపుతుంది. రేపు పొద్దున కల్లా వచ్చేద్దాలండి. అలాగే కూర్చోండి. లేకపోతే కూతుర్ని పొగుడుతుందంట. అయిపోయింది ఇంకే వాళ్ళ. ఇప్పుడు మరి నా పరిస్థితి ఏంటో.